ఇక మన బండ్లు, కార్లు ఇక ఇంటికే పరిమితమా? వంట వండుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇరాన్ వార్ ఎఫెక్ట్. ఇరాన్ వార్ వల్ల మన ఇండియాలో కూడా గ్యాసు, పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక కమర్షియల్ సిలిండర్ అయితే పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఇప్పటికే పలు హోటల్స్, మెట్రో నగరాల్లో పలు హోటల్స్ బంద్ వైపుగా వెళ్ళాయి. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉంది. అలానే గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు కూడా పూర్తిగా మూసివేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో పలు హాస్టల్స్ మూసివేశారు. నిజంగా ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందా, ముందు ముందు తీవ్ర రూపం దాల్చనుందా అనే విషయాన్ని బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. రాజ్ కుమార్ గారు, ఏమిటి అనుకున్నంతగా అయ్యేటట్టుగానే కనిపిస్తూ ఉంది. రాను రాను ఈ యొక్క రేట్లు పెరగడం కానివ్వండి, అలానే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికే అందుబాటులోకి రావట్లేదని చెప్పేసి హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. అంటే మీకు కూడా గుర్తుంటుంది 3 డేస్ బ్యాక్ మన షోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో, సేమ్ ఇలాంటి సిట్యుయేషనే వస్తుంది. చివరికి మనం హోటళ్ల విషయంలో గాని, ఫుడ్ విషయంలో గాని చాలా మంది ఈ ఈ ఇంపాక్ట్ అంటే ఎక్కడో ఇరాన్‌లో జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది మన భారతదేశంలో మన మీద పడుతుందని చెప్పాము. బట్ అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి అనుకున్నాము. ఆబ్వియస్‌లీ గ్యాస్ కూడా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆల్‌మోస్ట్ మీరు చెప్పినట్టుగా పూణే, బెంగుళూరు, ఢిల్లీలో అయితే ఆల్‌మోస్ట్ హోటల్స్ అన్ని కూడా మూసేశారు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నటువంటి హోటల్‌లో 5 స్టార్ లాంటి హోటల్‌లో కూడా ఫుడ్ మెన్యూలని చాలా వరకు తగ్గించేశారు. 1, 2 ఫుడ్ మెనూలో 1, 2 మాత్రమే ఆహార పదార్థాలు అందించడానికి వాళ్ళు కాస్త సుముఖత చూపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సేమ్ అదే సిట్యుయేషన్ మనకు మహారాష్ట్రలో కనబడింది, పశ్చిమ బెంగాల్‌లో కనబడింది. ఈవెన్ హైదరాబాద్‌లో కూడా నిన్న హోటల్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకొక 1, 2 డేస్ గనక ఇలాంటి సిట్యుయేషన్ కొనసాగితే హోటల్స్ పూర్తిగా షట్ డౌన్ చేయాలన్నటువంటి ఉద్దేశానికొచ్చింది. సో, ఇంకొక వైపు చూస్తే మీరన్నట్టుగా ఈ హోటల్ ఇండస్ట్రీస్ ఆల్‌మోస్ట్ మూతపడుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగా దాని మీద డిపెండ్ అయినటువంటి చాలా మంది మీద ఈ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తే కొంత కూరగాయలు హోటల్స్‌కి సప్లై చేసి బతుకుతూ ఉంటారు. అదేవిధంగా పాలు ఇట్లాంటివన్నీ కూడా సప్లై చేస్తుంటారు. బేకరీ ఐటెమ్స్ ఉంటాయి. సో, అంటే రకరకాల వర్కర్స్ అందరూ కూడా దీని మీద డిపెండ్ అయ్యి హోటల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి, ఫుడ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి బతుకుతుంటారు. వీళ్ళే కాకుండా మనకి రోడ్ల పైన స్ట్రీట్స్‌కి సంబంధించినటువంటి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళ పైన గూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అంటే పెద్ద హోటల్ మీదనే ఇంత ఘోరమైనటువంటి ప్రభావం ఉండి వాళ్ళకు సప్లై పూర్తిగా నిలిపేస్తే, ఇక స్ట్రీట్ వెండర్‌ల పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళు ఏ పూట కాపూట మార్నింగ్ రూ. 100, 200 అలా అప్పు తెచ్చుకొని దాన్ని వాళ్ళు ఫుడ్‌లో చేసుకొని దాన్ని అమ్ముకున్న తర్వాత వాళ్ళ రోజువారీ జీవనం గడుస్తుంది. అది ఈవినింగ్ వాళ్ళకి అప్పు తెచ్చుకున్న దగ్గర ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. అట్లాంటి కొన్ని లక్షలాది మంది కుటుంబాలు ఇట్లా డిపెండ్ అయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ఇంకొక వైపు చూస్తే ఇప్పుడు ఆఫీసులలో పనిచేసుకునేటువంటి వాళ్ళు గూడా వాళ్ళు ఫుడ్ ఆర్డర్‌లు చేస్తుంటారు. సో, ఇట్లాంటి వాళ్ళ పైన గూడా ఇంట్లోంచి క్యారేజ్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు రైట్ నౌ కనబడుతోంది. అంటే ఎందుకంటే రాజ్‌కుమార్, చాలా ముఖ్యంగా మంది గూడా మనం ట్రావెల్ హైదరాబాద్ లాంటి నగరాల్లో ముఖ్యంగా మనం చూస్తే హాస్టల్స్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గానియండి, బాయ్స్ హాస్టల్స్‌లో గాని ఉండేవాళ్ళు మనం చూస్తే ఈ యొక్క అమీర్పేట, దిల్‌సుఖ్ నగరు, మాదాపూర్‌లో ఎక్కువ మంది వేల కొద్దీ ఎంప్లాయీస్ అలా హాస్టల్స్‌లో ఉంటుంటారు. సో, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ బాగా చూపిస్తుందని చెప్పేసి మనకు వార్తలొస్తున్నాయండి. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు. మీరన్నది అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్యాస్ కొరత అనేది ఇప్పుడు మనం హోటల్‌లో ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా కమర్షియల్ సిలిండర్‌లే వాడాల్సొస్తుంది కాబట్టి హాస్టల్స్‌కి సంబంధించి కూడా చాలా వరకు బెంగుళూరులో అయితే ఎంత దారుణం అంటే వాళ్ళక్కడ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి కేవలం ఉప్మానే వడ్డిస్తున్నారు. ఆ ఉప్మాను గూడా బయట అంటే కర్రలతో చేసినటువంటి పొయ్యిలు పెట్టేసి దాని ద్వారా కుక్ చేస్తూ వాళ్ళకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతమందికి సప్లై చేయాలంటే ఈవెన్ చాలా మంది చెప్తున్నారు ఎలక్ట్రిక్ స్టవ్‌లు కొనండి అంటున్నారు. బహుశా మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సొస్తదేమో. ఎలక్ట్రిక్ పవర్ స్టవ్‌లకి ప్రాబ్లమ్. చాలా డిమాండ్ పెరిగిందని. హ్మ్. లేదంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని అంటే జనరేటర్ అంటే ఒకప్పుడు పవర్ ప్రైసెస్ మనం కరోనాలో ఎట్లాంటి సిట్యుయేషన్ అయితే ఫేస్ చేసామో, ఇంచుమించు దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి గ్యాస్ కొరత వల్ల ఆల్‌మోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్ దానిపైన డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఆల్‌మోస్ట్ ఒక షట్ డౌన్ దిశగా వెళ్తుందేమో అన్నటువంటి భయం కనబడుతుంది. ఎందుకంటే కరోనా టైంలో మనందరం కూడా చూసాము. ఎక్కడ బయటికెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే తిన్నాము. హోటల్ అనేది ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకున్నటువంటి లాస్ట్ 1 ఇయర్ నుంచే కాస్త పుంజుకునేటువంటి పరిస్థితి పుంజుకుంటోంది. సో, ఈ టైంలో యుద్ధం రావడము, తర్వాత ఈ ఇంపాక్ట్ గ్యాస్ మీద పడడం అనేది నిజంగా చాలా దురదృష్టం. చాలా వరకు బెంగుళూరులో ఉండేటువంటి వర్క్ ఫ్రమ్ ఆల్‌మోస్ట్ అన్ని కంపెనీలు ఇప్పుడు ప్రస్తుతం ఐటీ సెక్టర్ అయితే తీవ్రంగా ఇంపాక్ట్ పడింది. మొత్తం టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు.
అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన హోటల్‌లో ఐ మీన్ హాస్టల్‌లో ఉండి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు చెప్పినట్టు హైదరాబాద్‌లో అయితే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇక్కడ మనకు అమీర్‌పేట్ గాని, ఐఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలో అంటే ఎక్కువ కోచింగ్ సెంటర్‌లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే చాలా హోటల్‌లు, చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో, వాళ్ళలో కూడా అంతే పరిస్థితి. మెనూ పూర్తిగా తగ్గించేసారని చాలా మంది నాకు తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు. సో, వాళ్ళు చెప్పేదంటే పూర్తిగా ఫుడ్ మెనూ తగ్గించారు. అవసరమైతే మీరు మీ ఇళ్లలోకెళ్ళిపోండి. ఈ కొద్ది రోజులు ఈ తాత్కాలికంగానైనా 10 రోజులైనా, 15 రోజులైనా వెళ్ళిపోండి. మేము మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయలేము అని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే రాజ్ కుమార్ గారు, మన ఇంత తొందరగా గ్యాస్ కొరత రావడం ఏంటి? అంటే గతంలో మనం అనుకున్నాం గ్యాస్ నిల్వలు కొద్దిగా తక్కువగా ఉంటాయి పెట్రోల్, డీజిల్ కంటే కూడా అన్నారు. నిజానికి మన భారత్‌కి ఎంత గ్యాస్ నిల్వలు ఎన్ని రోజులు సరిపోను ఉంటాయి? కామన్‌గా ఎలా మెయింటైన్ చేస్తారు? సాధారణంగా గ్యాస్ నిల్వలకు సంబంధించి అయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి చూస్తే మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ఆల్‌మోస్ట్ 7 వారాల వరకు వస్తుంది. 6-7 వారాల వరకు వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్‌గా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా గ్యాస్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ కొంత క్రూడ్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇక్కడ తెచ్చి కొంత మన దగ్గర ఉన్నటువంటి చమురు రంగ కంపెనీలు ఓఎన్‌జీసీ గాని, గేల్ గాని ఇట్లాంటివి మనకిక్కడ గ్యాస్ రూపంలో తయారు చేసి వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సో, ఇట్లాంటి కంపెనీలకేంటంటే ఇక్కడ 4 వీక్స్ వరకు వీళ్ళ దగ్గర మెటీరియల్ అంటే ఇంపోర్ట్ చేసుకొని ఆ మెటీరియల్ క్రూడ్ అంతా కూడా పెట్టుకొని వీళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్‌మోస్ట్ సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో, నిల్వలనేవి చాలా వరకు తగ్గిపోయాయని ఒకటి క్లియర్ ఇండికేషన్ వచ్చింది. సో, ఆ ఇండికేషన్ రావడంతోటి చాలా మందేంటంటే పానిక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ముందుగానే హోటల్స్‌కి సంబంధించి ఇలాంటి క్రైసిస్ రావచ్చు అనేటువంటి ఒక లీకేజ్ ఇవ్వడం, ఒక 4 డేస్ బ్యాక్ ఇవ్వడము. తర్వాత ఇక్కడ గూడా ఆ లీకేజ్ అనేది చాలా వైడ్‌గా సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అయిపోవడంతోటి చాలా మంది గూడా డొమెస్టిక్ సిలిండర్‌లు గ్యాస్ బుకింగ్‌లు పెరిగిపోయాయి. ఒకప్పుడు 21 రోజుల వరకు మనము గ్యాస్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటే, దాన్ని 25 రోజులు చేసినప్పటికి గూడా గ్యాస్ బుకింగ్ సంబంధించి క్యూలు కడుతూ గ్యాస్ బుకింగ్‌లకు సంబంధించిన సర్వర్‌లే షట్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం పూట చూస్తే ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి కొంతమంది కస్టమర్లు చెప్తున్నారు. ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి బుకింగ్సే ఆపేసారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈవెన్ డొమెస్టిక్‌కి సంబంధించినటువంటి గ్యాస్ కూడా. అంటే అంత డిమాండ్ పెరిగింది. ఉన్నదానికంటే కూడా 30% అధిక డిమాండ్, అధిక బుకింగ్స్ వస్తున్నాయని చెప్పేసి చమురు రంగ కంపెనీలు చెప్తున్నాయి. సో, ఇంకొక వైపు ఏంటంటే రాత్రి అంటే ఇవాళ మార్నింగ్ ఉదయం పూట కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూస్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏదైతే ప్రొడక్షన్ ఉందో 31,000,000 టన్నుల ప్రొడక్షన్ మనం అంటే వాడుతున్నామో గ్యాస్ రిక్వైర్మెంట్ ఉందో దానికంటే కూడా ఒక 10% ఎక్స్‌ట్రా చేస్తున్నాం. అయినా కూడా సరిపోవట్లేదు అని చెప్తుంది. అంటే సో, ఎంత పానిక్ సిట్యుయేషన్ ఉంది మార్కెట్‌లో అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. అంటే రాజ్ కుమార్ శ్రీనివాస్ గారు, గారు. సో, ఆ సిట్యుయేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. రాజ్ కుమార్ గారు, గతంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. ఈ గ్యాసు, పెట్రోల్ సంబంధించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ మార్గంలో ఖచ్చితంగా మనకు కావాల్సినంత ఎంతైతే డిమాండ్ తగ్గట్టుగా సప్లై చేస్తాము. ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకటన ఇచ్చినటువంటి ఒక 1 వీక్‌లోనే ఈ విధంగా హోటల్స్ మూసేసే పరిస్థితి రావడం, కమర్షియల్ సిలిండర్స్ ఆపడం, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? ఖచ్చితంగా అండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిందంటే, ఇప్పుడు ఏదైతే పానిక్ క్రియేట్ అయిందో గ్యాస్‌కి సంబంధించి, సేమ్ అదే పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి కూడా ఇంకొక 2 వారాల్లో దాన్ని ఇంకొక అట్‌లీస్ట్ ఈ వీక్ అయిపోతే థర్డ్ వీక్‌లోకి వచ్చేసరికి యుద్ధం గనక ఇదే కంటిన్యూ అయ్యి, సో, హర్ముజ్ జలసంధి గుండా మనకొచ్చేటువంటి రవాణా గనక అది పునరుద్ధరించబడకపోతే, అదే విధంగా మనము ఇప్పుడు ఆల్రెడీ రష్యాకి సంబంధించి 1.4 బిలియన్ టన్స్‌లకు సంబంధించి అంటే అన్ని చమురు బ్యారర్‌లని కొనుగోలని చేయాలని జెప్పేసి ఆల్రెడీ చెప్పారు. అది బయలుదేరిందని చెప్పారు. ఇంతవరకు ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ ఇంకొక షిప్‌మెంట్ ఏమన్నా తీసుకుంటే కనుక కాస్త పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి ఉపశమనం ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు మనం గ్యాస్‌కి ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో అలాంటి సిట్యుయేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్‌లో లేదా ఈ వీకెండ్ వరకి మనకు ఖచ్చితంగా ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరే చూస్తారు ఒకవేళ ఇదే వార్ గనుక స్ట్రాంగ్ అయిపోయి ఇరాన్ గనుక గట్టిగా అక్కడ ఉన్నటువంటి యూఏఈ గాని, సౌదీ అరేబియా ఇట్లాంటి కంట్రీ‌ల పైన భారీ స్థాయిలో చమురు క్షేత్రాల పైన దాడులు గనక ఉధృతం చేస్తే, ఇంకా చాలా దారుణమైనటువంటి సిట్యుయేషన్ మనకు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, మనం ఇంతకుముందు మాట్లాడేటప్పుడు గూడా మీరు చెప్పారు. అంటే ఈ ఇంపాక్ట్ ఒక్క చిన్న గ్యాస్ మీద ఇంపాక్ట్ పడితేనే హోటల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఆల్‌మోస్ట్ 1,00,00,000కి పైగా ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ ఇట్లాంటి వాటిపైన ఇంపాక్ట్ పడింది అంటే, ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు గనక పెరిగి లేదా పెట్రోల్, డీజిల్ ఇంకా దొరకదు అనుకునే సిట్యుయేషన్ ఉంటే, ట్రాన్స్‌పోర్టేషన్ మొత్తం పూర్తిగా కుప్పగూలేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరు గూడా ఇళ్లలోంచి బయటకొచ్చే పరిస్థితి ఉండదు. తర్వాత మనకు గావాల్సిన నిత్యావసరాలకు సంబంధించి గూడా సరఫరా అనేది సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కడికక్కడికి తెగిపోయేటువంటి స్కోప్ ఉంటుంది. సో, కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకుంటుంది.
సో, సౌత్ ఆఫ్రికన్ రిలేటెడ్ కంట్రీస్ నుంచి గానీ, లేదంటే రష్యా నుంచి గానీ ఎక్కువ మొత్తంలో పెట్రోల్ క్రూడ్ తీసుకునేటువంటి ఒప్పందం ఎక్కువగా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు యూఎస్ కూడా ట్రంప్ కూడా ఒక ఇండికేషన్ ఏమి ఇచ్చారంటే, సో, మాకు దగ్గరగా ఉన్నటువంటి దేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చమురుకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా చూసేటువంటి బాధ్యత మాది. సో, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఒక పాత రిఫైనరీ ఒకటుంది. అక్కడ పెట్రోల్ రిఫైనరీ. సో, దాన్ని గూడా మేము ప్రారంభిస్తాము. అవసరం అనుకుంటే మేము గూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా సో, అది ఇప్పుడప్పుడే అంటే ఎప్పుడు స్టార్ట్ అయినా కనీసం ఒక వారమైనా పడుతుంది. బట్ పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా సరే పెట్రోల్, డీజిల్ ధరలకి పెట్రోల్, డీజిల్ ధరల పైన ఇంపాక్ట్ పడుతుంది. వాటి ప్రైజెస్ పెరిగే స్కోప్ ఉంది. ఇక గ్యాస్ అయితే నాకు తెలిసి ఇంకొక వారం తర్వాత అసలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల మీద గూడా పూర్తి స్థాయి రిస్ట్రిక్షన్ పెట్టేటువంటి స్కోప్ కనబడుతుంది. ఒకవేళ యుద్ధం ఇంటెన్సిటీ గనక పెరిగితే. ఓకే. అయితే రాజ్‌కుమార్ గారు ఇప్పుడు మనం హోటల్ విషయానికొస్తే ఓన్లీ తెలంగాణలో 50,000 హోటల్స్ ఉన్నట్టుగా మనకి గణాంకాలు చెప్తా ఉన్నాయి. దాంట్లో 20,000 హోటల్స్ ఓన్లీ హైదరాబాద్ రాజధానిలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్నాయి. సో, అదేవిధంగా మీరన్నట్టు గిగ్ వర్కర్స్ ఏదో జొమాటో, స్విగ్గీస్ లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా 1,00,00,000కి పైగా ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కొంత ఉపశమనం ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఫస్ట్ మార్కెట్‌లో ఒక పానిక్ సిట్యుయేషన్ అయితే క్రియేట్ అయింది. సో, ఈవెన్ 10% గ్యాస్ పెరిగింది అంటే 10% గ్యాస్ ప్రొడక్షన్ పెరిగింది అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా కూడా, సో, ఇప్పటికే గ్యాస్ కొరత అనేది మీరు చూడొచ్చు. అంటే నిన్న గూడా హైదరాబాద్‌లో కూడా హోటల్ అసోసియేషన్ మీటింగ్స్ జరిగాయి మీరు చెప్పినట్టుగా. అవును. సో, తర్వాత బెంగుళూరు మనకంటే ఒక 2 రోజుల ముందు నుంచి అంటే ఆల్‌మోస్ట్ 4 రోజుల నుంచి ఈ క్రైసిస్ ఉంది. బట్ మార్కెట్‌లోకి న్యూస్ రావడం అనేది 4 డేస్ తర్వాతే వచ్చింది. అంటే అప్పటికే చాలా మంది క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. హోటల్స్ షట్ డౌన్ చేసుకున్నారు. వాళ్ళకి క్లియర్‌గా చెప్పారంట. ఇప్పుడు నిన్న ఒక డీలర్ ఇండియన్ గ్యాస్‌కి సంబంధించిన ఒక డీలర్‌తో మాట్లాడినప్పుడు కూడా తను చెప్తుంది ఏంటంటే, మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ 4 డేస్ బ్యాక్ నుంచే ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్‌లు ఇవ్వకూడదు అని. తర్వాత కొంతమంది సిలిండర్‌లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారు అనేటువంటి న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. దీంతో అంటే మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2, 3 రోజులలో మనం ధర చూస్తే రూ. 115 పెంచామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా, ఒకప్పుడు రూ. 1,800కి కమర్షియల్ సిలిండర్ ఉండేది. ఇప్పుడు అది రూ. 2,300 పలుకుతుంది. ఏది అఫీషియల్‌గా చెప్తుంటే. సో, అన్‌అఫీషియల్‌గా అది 3,500, 4,000 దాకా కూడా పోయిందని చెప్పేసి కొంతమంది హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫిర్ బీ అక్కడ ఉన్నటువంటి కస్టమర్‌లకు కొంతమందికి రెగ్యులర్‌గా ఇచ్చే ఐటీ కంపెనీలకు గాని, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేయాలి కాబట్టి, వాళ్ళు అలా కూడా కొని పెడుతున్నామని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికైతే కమర్షియల్ సిలిండర్‌లు కంప్లీట్‌గా మూతపడ్డాయి. బట్ కేంద్ర ప్రభుత్వం ఈ పానిక్ సిట్యుయేషన్‌కి సంబంధించి క్లియర్ చేయడానికి నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటేంటంటే అత్యవసర ఎసెన్షియల్ గూడ్స్‌కి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని ప్రయోగిస్తున్నాము. ఎవరైనా బ్లాక్‌లో గనక సిలిండర్‌లు అమ్మితే లేదా బ్లాక్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇంకొక వైపు ఆయిల్, చమురు రంగ కంపెనీలకు సంబంధించి ముగ్గురు కీలక నేతలతో కలిసి ముగ్గురు అఫీషియల్ అధికారులతో కలిపి ఈ బ్లాక్ మార్కెట్ రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో, అయినప్పటికి కూడా ఏదైతే ఈ యాంబిగ్విటీ ఏదైతే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిందో మార్కెట్‌లో అది పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక డొమెస్టిక్ సిలిండర్‌ల గురించి మీరు చెప్పక్కర్లేదు. ఐ థింక్ మీరు గూడా అంటే మీరు గాని, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ గూడా ఎవరింట్లోకెళ్ళినా గూడా గ్యాస్ రావట్లేదంట. గ్యాస్ రాదేమో అని ముందుగానే బుక్ చేసుకునేటువంటి పానిక్ సిట్యుయేషన్ ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని మీడియా సమ్ముఖంగా అడ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు అడ్రెస్ చేస్తేనే కొంత దీనికి సంబంధించినటువంటి రూమర్స్ అయితే ఏదో చెక్ పెట్టడానికి ఉంటుంది. 10% పెరిగినా గూడా ఇప్పుడున్న బుకింగ్ పర్సెంట్ చూస్తే 30% ఎక్స్‌ట్రా ఉంది. సో, కాబట్టి ఇంతకుముందు సరఫరాను గూడా చేసేటువంటి పరిస్థితిలో కనబడట్లేదు. ఇంకొక వైపు హర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా ఒక హామీ ఇచ్చింది. మేమందరం కూడా అంటే అమెరికన్ ట్రూప్స్ పెట్టి పెట్రోల్ రా మెటీరియల్ అంటే ముడి చమురుని మేము వాళ్ళకి క్లియర్ చేస్తామని చెప్తోంది గానీ, బట్ ఆ సిట్యుయేషన్ అయితే ఇప్పుడప్పుడే కనబడట్లేదు. ఇరాన్ క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హర్ముజ్ జలసంధి నుంచి ఏ ఒక్క క్రూడ్ షిప్‌ను కూడా పంపించము. ప్రపంచవ్యాప్తంగా ఒక క్రైసిస్ అనేది కనబడుతుంది. అది కనబడాలి. అమెరికాకు బుద్ధి తెచ్చుకొని అమెరికానే యుద్ధం నుంచి తప్పుకోవాలని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. వీళ్ళు అలా జరిగితే మేము మీ అంతు చూస్తామని చెప్పేసి ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు అమెరికా గట్టిగా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పోరాటంలో ఒకవైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా బలైపోతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ధరల మంట, ఇన్‌ఫ్లేషన్ పెరిగేటువంటి సిట్యుయేషన్ మిగతా కంట్రీలలో కనబడుతోంది శ్రీనివాస్ గారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితిలో హోటల్సు, అలానే ఈ కమర్షియల్ సిలిండర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇక ముందు డొమెస్టిక్ సిలిండర్ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలానే పెట్రోల్, డీజిల్ కూడా కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పెళ్లిళ్ళ సీజన్‌లో కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒకప్పుడు కరోనా అప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని ఎక్స్‌పర్ట్ చెప్తా ఉన్నారు.
ఇలా కాకుండా త్వరగా ఈ యొక్క యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు రావాలని చెప్పేసి ప్రతి సామాన్యుడు కూడా కోరుకుంటున్నాడు.